ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇచ్చిన ప్రార్థన యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఛానల్ మరి వీక్షించండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవ్వనస్తులైన బిడ్డలు పాడైపోవడానికి గల మూల కారణం అంటే ఈ రోజున చాలా మంది యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే ఆహ్ తల్లిదండ్రులు అతిగారాబం చేయడం ద్వారా, లేకపోతే వారికి బాధ్యతలు అప్పగించకపోవడం ద్వారా, ఇంట్లో ఉన్న కుటుంబ పరిస్థితుల గురించి వారికి తెలియజేయకపోవడం ద్వారా, వారు ఏం చేస్తున్నారు? లేకపోతే వారు వయసు రాకముందే అన్ని సౌకర్యాలు కల్పించి వస్తు వాహనాలు అందివ్వడం ద్వారా లగ్జరీ లైఫ్‌కి లేకపోతే వ్యసనాలతో కూడిన జీవితానికి బానిసలైపోయి, ఈ భయంకరమైన దుస్తులకు వెళ్లి, వారు చదవాల్సిన చదువుని కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ వాటిని నిర్లక్ష్యం చేసి వారు వారు చదువుతున్న చదువులు కానీ, తీసుకున్న కోచింగ్ సెంటర్స్, ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి, మరి అనుకున్నదేదో సాధించలేదని చెప్పి భయంకరంగా ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం అనే పరిణామాలు ఈ రోజున యవ్వనస్తుల్లో దారి తీస్తున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి ఒక్కరు కూడా అసల తమ జీవితాలు ఎలా ముందుకు నడిపించుకోవాలి అంటే ఈ రోజున మరి 119వ కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. దేవునికి స్తోత్రం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారండి అంటే తమ పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, యథార్థమైన జీవితం, దేవుని యొక్క అభిషేకం కలిగిన దేవుని సన్నిధిని అనుభవించే జీవితం ఎలా వారికి వస్తుందంటే వాక్యానుసారంగా. అంటే వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకునే చేతనే వారికి శుద్ధ హృదయము, శుద్ధ జీవితం అనేది వస్తుందని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున యవ్వనస్తులు ఒక సూసైడ్ చేసుకుంటున్నారన్నా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారన్నా, లేకపోతే భయంకరంగా వ్యసనాల పాలైపోతున్నారన్నా, మరి మూల కారణం ఏంటంటే వారి వారి హృదయంలో వాక్యం అనేది లేకపోవడం ద్వారా. వాక్యం వారి జీవితాల్లో ఉంటే నిజంగా వారు ఆత్మహత్య చేసుకుంటారా? సూసైడ్ చేసుకుంటారా? లేకపోతే వ్యసనాలకు లోనవుతారా అంటే లోను కారండి. ఎందుకు అంటే ఈ పరిస్థితి వచ్చిందంటే తల్లిదండ్రులైన వారు మొదటి నుంచి కూడా బిడ్డలు ప్రతి పనిలో కూడా పాలి భాగస్తులుగా పెంచలేదనే చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ రీతిగా మన జీవితాలు వాక్యానుసారంగా కట్టుకోవాలమ్మా, లేకపోతే తల్లిదండ్రులైన వారు ఎటువంటి రీతిగా మరి బాధ్యతగా వ్యవహరిస్తే బిడ్డలు ఉన్నతంగా ఎదుగుతారంటే ఈ రీతిగా అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రీతిగా అంటే మొట్టమొదటిగా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పిల్లల్ని పనిలో భాగస్తులుగా అంటే మన కుటుంబంలో ఉన్న పిల్లలకి పనులు చెప్పాలి. ఆ పనులు అంటే వారు కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తులు అని బాధ్యత గుర్తిస్తే వారు పనులు చేయాలని తెలుసుకున్నాం కదా. అంటే ఈ రోజున యవ్వనస్తులైన ప్రతి బిడ్డ కూడా ఏంటంటే మనము కూడా ఈ కుటుంబంలో ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంటే మన ప్రతిదీ కూడా ఒక బాధ్యత ఉంది అని ఎవరైతే గుర్తిస్తారో ఆ పనులనే చేస్తారు. వారు ఒకవేళ చేయకపోతే మనం తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? మీరు కూడా ఈ కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులే కాబట్టి ఈ రోజున మరి ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి, అద్దెలు కట్టాలి, ఇంట్లో కూరగాయలు కొనాలి, సరుకులు కొనాలి, లేకపోతే అనేకమైన కార్యాలు పిల్లల్ని చదివించుకోవాలి, లేకపోతే మీ చదువులకి, మీ వస్త్రాలకి, లేకపోతే మీకు వస్తువులకి, లేదా ఏదైనా వాహనం ఇలాగా అనేకమైనవి మన ఇంట్లో ఎన్నో అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలన్నీ కూడా మరి తండ్రి గారు వచ్చే ఒక 25,000 జీతం వస్తుంది. ఆ 25,000తోనే ఈ యొక్క పనులన్నీ కూడా అంటే ఈ యొక్క అద్దెలు కట్టడం, ఈ యొక్క ఇవన్నీ కూడా ఏ రీతిగా సమకూర్చబడుతున్నాయో వారికి తెలియచేయాలి. అవన్నీ కూడా నాన్న కరెంట్ బిల్లు కట్టరామ్మా, ఇగో ఇక్కడికి వెళ్లి సరుకులు తీసుకురామా, ఇక్కడికి వెళ్లి కూరగాయలు అని పాలి భాగస్తులుగా అంటే తమ గృహాలలో ఉన్న ప్రతి పనిలో కూడా వారిని పాలి భాగస్తులు చేసి బాధ్యత అనేది వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పనులు నేర్పిస్తావు బాధ్యతగా వారు తెలుసుకుంటారు. అంతేకాదు గాని మరి కుటుంబంలో తమ పరిస్థితి గురించి అంటే మనకి రూ. 25,000 వస్తుంది. ఈ 25,000 కూడా నెలంతా కూడా మనం వాడుకుంటే మనకు మిగిలేది కనీసం ఒక 5,000, ఒక 3,000 లేకపోతే ఒక 4,000 ఇలా మిగులుతుంది. దాన్ని మరి నేను కాస్త పొదుపు చేయడానికి వినియోగించుకొని అత్యవసర సమయంలో మరి ఏదైనా
గబుక్కున ఏ హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన సమయంలో మనకి వినియోగపడుతుంది అని చెప్పి, ఇలా బాధ్యతగా ప్రతీది కూడా మరి ఆడపిల్లలకైనా, మగ పిల్లలకైనా ప్రతి ఒక్కరిని కూడా మనం తెలియచేయాలండి. ఇలా తెలియచేస్తే మన కుటుంబ పరిస్థితులనేవి వారికి తెలుస్తాయి. అంటే ఇంట్లో ఉన్న పనులన్నిట్లో వారిని పాలుభాగస్తులుగా చేస్తున్నాం. అంతేకాదు గాని రెండో భాగంలో చూసుకుంటే ఆహ్ మన ఇంటి పరిస్థితులు అంటే మనం ఒకప్పుడు ఏ స్థితి నుంచి వచ్చామో, ఒకప్పుడు మరి ఒక పూరి పాకలో ఉండేవాళ్ళం, లేకపోతే ఒక రేకుల షెడ్‌లో ఉండేవాళ్ళు, లేకపోతే ఒక గృహం లేని స్థితిలో ఉండేవాళ్ళం, లేకపోతే ఒక పచ్చడి మెతుకులు, ఒక గంజి మెతుకులేసుకొని, లేకపోతే కనీసం కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేని స్థితిలో, లేకపోతే సరైన సౌకర్యం లేని స్థితిలో ఉన్న స్థితిలో నుంచి ఈ రోజున మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున ఇలా ఎదిగామా అన్న స్థితిని మన బిడ్డలకి తెలియజేయాలి. అలా తెలియజేయడం ద్వారా ఏంటంటే, ఈ పరిస్థితులన్నీ కూడా వారి యొక్క హృదయాల్లో ముద్రించబడతాయి కాబట్టి అమ్మో! మా అమ్మగారు, మా నాన్నగారు ఎంతో కష్టపడితే గాని ఈ యొక్క ఆశీర్వాదకరమైన స్థితికి రాలేదు కాబట్టి, మనము కూడా బాధ్యతగా కష్టపడాలనే మనస్తత్వం వారికొస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! అలా చెప్పడం ద్వారా మన బిడ్డలకి మనం మేలు చేసిన వారం అవుతామండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మా కష్టాల గురించి, మా బాధల గురించి మేమెలా చెప్పగలమండి? మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదనే వారికి ఏ కష్టం గురించి చెప్పకూడదని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే, వారికి లగ్జరీ లైఫ్‌ని అందిస్తూ ఉంటారు. అయ్యా! నువ్వు చదువుకోవమ్మా, నువ్వు చదువుకో నాయనా, నువ్వు చక్కగా ఉద్యోగం సాధించు, మరి చక్కని ఉపాధి కల్పించు, లేకపోతే చక్కని ట్రైనింగ్ తీసుకో, చక్కని కోచింగ్ తీసుకో, శ్రేష్టమైన చదువు చదువు అని చెప్పి నిజమే అవన్నీ చదవడానికి వారికి చక్కగా చదివించొచ్చు. కానీ వారు చదువుతున్న చదువులో వారు ఆశీర్వాదకరంగా ఉన్నతమైన భవిష్యత్తును సాధించాలంటే ఏం చేయాలండి? వారికి మన పరిస్థితులన్నీ కూడా తెలియచేయాలి. ఒకవేళ నువ్వు చదువుకోవడానికి కోచింగ్‌కో, ట్రైనింగ్‌కో ఇలాగా అనేకమైన వాడికి పంపిస్తావు. అక్కడ మీరు పంపించే డబ్బంతా కూడా మరి చదువుకుంటాడో లేతే వ్యసనాలకు ఉపయోగించి మీరింకా ఇంకా డబ్బు పంపించమని ఒత్తిడి చేస్తూ ఉంటే అందుకని అటువంటి స్థితిలో అంటే ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా చదువుకోవడానికి ఉపాధికి, ఉద్యోగాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మన పరిస్థితులన్నిటిలో కూడా ఇలా పాలిభాగస్తులుగా బాధ్యతగా ప్రతి పనిని అప్పగించడం, వారి గురించి తెలియజేయడం, మన పరిస్థితుల గురించి చెప్పడం ద్వారా వారు దుబారా ఖర్చులు చేయడం మానేస్తారు. లేకపోతే వ్యసనాలకి అడిక్షన్స్ అవ్వడం మానేస్తారు. లేకపోతే అంటే మన పరిస్థితుల గురించి తెలుసు. మన స్తోమత గురించి తెలుసు కాబట్టి భయంకరమైన ఫ్రెండ్స్ కానీ అదే ఆ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవించే ఆ ఫ్రెండ్స్ వైపు కానీ, ఆ డ్రగ్స్ లేకపోతే మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు ఇలా వ్యసనాలతో కూడిన జీవితానికి బానిసలవ్వకుండా వారిని వారు ఏం చేసుకుంటారంటే ఆహ్, తమని తాము కట్టడి చేసుకోవడానికి వారు ఆహ్, దేవుని వాక్యానుసారంగా నడవడానికి కూడా వారికి మనం ఏం చేయాలంటే ప్రతీదీ కూడా నేర్పించే విధంగా ఉండాలి. మరి ఇంట్లో పరిస్థితుల గురించి చెప్తాము, పరిస్థితుల గురించి. అలా చెప్పకపోతే వారు లగ్జరీ లైఫ్ ఇటువంటి వాటికి బానిసలైపోయి ఇంకా డబ్బు పంపించండి ఒత్తిడి చేసి ఇంకా భయంకరమైన జీవితానికి బానిసలైపోతారు. అంటే ప్రతి పరిస్థితిని కూడా మనం తెలియచేయాలి. మన ఇంట్లో ఉన్న పరిస్థితి అలాగే ఇంటి పనులు బాధ్యతగా అప్పగిస్తున్నాం. ప్రతి పనిలో షేర్ చేసుకోమంటున్నాం. అలాగే మరి ఇంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆహ్, ప్రార్థనా పూర్వకంగా ఈ రోజున ఒక పెన్నో, పెన్సిలో, రబ్బరో, ఏదో ఒకటండి. మరి ఏ పెన్ను, పెన్సిల్ కావాలన్నా సరే ప్రతీదీ కూడా మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, లేకపోతే అన్నదమ్ముల దగ్గరికి వెళ్లి, అక్క చెల్లెల దగ్గరికి వెళ్లి మనం ఏది కూడా అడగం కదా! ప్రతీదీ కూడా ఏం చేయాలంటే ప్రతీదీ కూడా ప్రభు సన్నిధిలో అన్యులైన వారి గురించి చెప్పట్లేదు గానీ, దేవుని ప్రజలైన వారు ప్రతీది కూడా ఒక పెన్ను, పెన్సిల్ కావాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రార్థించి, నాయనా ఈ రోజు నాకు ఒక పెన్సిల్ కావాలి, ఒక రబ్బర్ కావాలి. దేవా నీ చిత్తంలో నాకు పెన్సిల్ దయచేయని ప్రార్థించి లేదా నాకు దానికి సంబంధించిన ధనం కావాలని ప్రార్థించి పొందుకునేలా మన బిడ్డలకి అలవాటు చేస్తే, దానిని బట్టి వాడు ఒకవేళ చదువుకోవడానికి, ఉన్నతమైన ఉద్యోగానికి లేకపోతే చదువులకి వెళ్ళినప్పుడు ఈ దుబారా ఖర్చులు చేయడం మానేసి మన పరిస్థితులు తెలిస్తాయి. అలాగే ప్రార్థన మా అమ్మగారు, మా నాన్నగారు ఒక చిన్న పెన్సిల్ కావాలన్నా ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించి దానిని పొందుకునేలా చేసేవారు కదా! మేము అడిగిన వెంటనే మాకు ఏది ఇచ్చేవారు కాదు అని చెప్పి అది గుర్తించి వారికొచ్చిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్త చేసుకుంటారండి. ఒకవేళ అలా అలవాటు చేయలేదనుకోండి, అదే కదా ఇక్కడ ఈ రోజున యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాగా? నువ్వు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేస్తేనే, అమ్మా ఈ రోజున ఒక పెన్ను కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా, లేకపోతే నీకో చక్కని పుస్తకం కావాలన్నా, లేకపోతే నీకో చక్కని బ్యాగ్ కావాలన్నా, ఏదైనా సరే నన్ను అడగొద్దు అని చెప్పి తల్లిదండ్రులైన వారు ఎవరైనా సరే
ప్రభు సన్నిధిలో అడగండి, పొందుకోండి. అప్పుడే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మా బిడ్డలకి మేము అదే చెప్తాము. ప్రభు సన్నిధిలో అడిగాకే తర్వాత మమ్మల్ని అడగండి. దేవుడి చిత్తమైతేనే అది వస్తుందని మేము చెప్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఒక పెన్ను కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా ప్రభు సన్నిధిలో అడిగితేనే అది మనకొస్తుందని ఎవరైతే గుర్తిస్తారో రేపటి రోజున ఉద్యోగానికి, వ్యాపారానికి, ఉన్నతమైన చదువులకి, కోచింగ్‌లకి ఇలా వెళ్ళిన వారు సూసైడ్ చేసుకుంటారా? ఎందుకంటే సూసైడ్ చేసుకునే అవకాశమే లేదు. వారికి ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి గురించి తెలుసు. ప్రతిదీ కూడా బాధ్యతగా చేస్తున్నారు. ప్రతి స్థితిని ఎలా పొందుకోవాలో కూడా దేవుని వాక్యానుసారంగా వాళ్ళకి తెలుసు కాబట్టి, వారు చదువు విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయరు. ఏ దుబారా ఖర్చులకు కానీ, ఏ దురలవాట్లకు కానీ లోనవ్వరు. చక్కగా దేవుని వాక్యానుసారంగా యవ్వనస్తులు దేవుని వాక్యం చేత తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారన్న రీతిగా నువ్వు పెన్ను, పెన్సిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఒక బైక్ కావాలన్నా, కారు కావాలన్నా, లేకపోతే ఒక ఉన్నతమైన స్థిరత్వం కలిగిన జీవితం కావాలన్నా, ప్రతీది కూడా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలన్నా, ఒక ప్రార్థనా పూర్వక జీవితాన్ని బిడ్డకు అలవాటు చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వారి జీవితాలు సూసైడ్‌కి వెళ్ళే అవకాశం ఉండదండి. ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా మరి బిడ్డలకి ఏది కావాలన్నా సరే తమకు ఆహ్, ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో అడగడం మానిపించి ఏం చేస్తారంటే అందిచ్చేస్తా ఉంటారు. వీరే సకల సౌకర్యాలు అతి గారాబం. వారు చెడు తిరుగులు తిరుగుతున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, గద్దించకపోవడం అది సామాన్య ప్రజల దగ్గర నుంచి సేవకులైన బిడ్డల ప్రతి ఒక్కరు కూడా అండి. ఈ రోజున సామాన్యుల దగ్గర నుంచి సేవకులైన ప్రతి ఒక్కరి దగ్గర అంటే ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా ఈ రోజున అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలి. ప్రతి పరిస్థితి కుటుంబంలో బాధ్యులుగా ఉండాలి. ఆ యొక్క సమస్యలన్నింటిని కూడా తెలుసుకొని ఉండాలి. ఇంటి పరిస్థితిని కూడా తెలుసుకొని ఉండాలి. ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకంగా పొందుకునే అది సామాన్య ప్రజల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, సేవకుల యొక్క బిడ్డలు వారి కుటుంబాల వరకు కూడా ప్రతి ఒక్కరము కూడా ఈ రీతిగానే జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలా కాకుండా ఏం చేస్తూ ఉంటారంటే మరి వయసు రాకముందే లగ్జరీ లైఫ్ కి వారు మా బిడ్డ అది చదువుతున్నాడు, ఇది చదువుతున్నాడు, ఆ కోచింగ్, ఈ కోచింగ్ అని చెప్పి వారు ఉన్నత చదువులని, ఉన్నత ఉద్యోగమని చదువుతున్నారు. ఓకే కాదనట్లా చదివించాలి. కానీ ఆ చదువు పేరిట వాడు ఎంత లగ్జరీ లైఫ్ ని లేకపోతే ఎటువంటి వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించావా? ఓ ప్రియా ఆహ్, యవనస్తులైన తల్లిదండ్రులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఆలోచించాలి. మన బిడ్డలకి ఎలా పడితే అలా డబ్బులు పంపించడం దేవుని చిత్తము కాదు. వారు ఎలా చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? వారి యొక్క స్నేహితులు ఎవరు? వారి యొక్క ఫ్రెండ్స్ ఎవరు? వారు ఎటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరము కూడా గమనిస్తూ ఉండాలి. ఆ పరిస్థితులకి అంటే వారికి ప్రతి విషయంలో కూడా మనం కనెక్ట్ అయ్యి సమాధానముగా వారితో సంభాషణ అనేది ఉంటూ ప్రతి విషయంలో వారికి సలహాలిస్తూ ప్రార్థనా పూర్వకంగా ప్రతిదీ కూడా అమ్మ దేవుని ప్రార్థించుకో ఈ యొక్క నెలలో నీకు మరి యొక్క కోచింగ్ కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి లేకపోతే వారికి అవసరాలకు కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ప్రార్థించు అని చెప్పి వారికి ప్రార్థనా పూర్వకంగా తెలియజేసే వారంగా ఉండాలి. కానీ వారికి అవసరం లేకుండానే ఆ ఫోన్లు ఇచ్చేసి ఆ యొక్క బైక్లు ఇచ్చేసి కార్లు ఇచ్చేసి లేకపోతే వారికి కావాల్సిన ధనాలు ఎంత కావాలని అందించేసి ఆ యొక్క కోచింగ్ మీద లేదా వాడు చదవాల్సిన చదువు మీద దృష్టి పెట్టకుండా ఈ వీడు కావలసిన దానికంటే అత్యధికంగా రావడం అది అతి గారాబం చేయడం ద్వారా నీ బిడ్డ నీవే చెడగొడుతున్నావని మరి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన బిడ్డలకి ఏ వయస్సుకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అలాగే వారికి అవసరమైనంత వరకు మాత్రమే ఇవ్వాలి. కానీ అనవసరంగా ఏదైనా చేసావా అది లగ్జరీ లైఫ్ కి దారితీసి అది లేని సమయంలో నిన్ను ఒత్తిడి చేసి ఇంకా డబ్బు పంపించని భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నప్పుడు ఇంకా అందలేదని ఇంకా భ్రష్టులైపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. లేతే ఇంకా నా జీవనం వ్యర్థం నేనంత చదువుతున్న ఈ కోచింగ్లు కానీ లేకపోతే ఈ యొక్క ఈ వేటిని నేను సాధించలేకపోతున్నాను అని చెప్పి నేను నేను అనుకున్నది సాధించడం నా తల్లిదండ్రులు సహకరించట్లేదని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే సూసైడ్ చేసుకుంటారు ఆత్మహత్య. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డలు అలా పెంచడం దేవుని చిత్తం కాదు. లగ్జరీగా అందించడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటే ఒకవేళ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్న తాగుతున్నారా, తిరుగుతున్నారా, వ్యసనాలతో ఉన్నారా గద్దించండి, శిక్షించండి, హెచ్చరించండి. ఇలా జీవిస్తే నీకు చేయవలసిన ఏ కార్యము కూడా మేము చేయమని చెప్పి వారిని గద్దించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. కానీ అలా బుద్ధి చెప్పకుండా వాడు 1 గంటకు వస్తున్నా, 2ంటికి వస్తున్నా, లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో తిరుగుతున్నా, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని కాల్స్ మాట్లాడుతున్నా, వారిని హెచ్చరించకుండా గారాబం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత వారి మీద నిలుస్తుంది. మరి అది సామాన్య ప్రజల దగ్గర నుంచి సేవకులైన బిడ్డలందరి వరకు కూడా ఈ రోజు నీ వాక్యం ప్రతి ఒక్కరితో కూడా దేవుని సత్యాలు తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసుకుంటే
అవన్నీ చదవను కానీ, మరి ఏలి వృద్ధాప్యంలో ఉంటాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మరి దేవుని యొక్క సేవకుడుగున్న వీరి బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని పరిచర్య ఆ ప్రాంతంలో పరిచర్య చేసేవారుగా ఉంటే, అక్కడికొచ్చే కానుకల్ని వారు తెచ్చేవారు కూడా అసహించుకునే రీతిగా వారు ఎక్కువగా కానుకలు తీసేసుకోవడం, అక్కడికొచ్చే స్త్రీలకు వ్యభిచారం చేయడం, ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేకుండా ఉండడం ద్వారా దేవుడు చూస్తూ ఉంటాడు. అయినా సరే ఏలి వృద్ధాప్యంలో కళ్ళు మందగించి ఉండడం ద్వారా ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని లెక్క చేయే స్థితిలో వీరుంటారు. ఏంటంటే యవ్వనస్తులు అనేసరికి గర్వం అండి, అహంకారం అండి. మాకున్న బలం కానీ, మాకున్న అందం కానీ, లేకపోతే మాకున్న టీవీ కానీ, లేకపోతే మాకున్న మా బాడీ బిల్డింగ్ కానీ, లేదా మాకున్న హెయిర్ స్టైల్ గాని, మాకున్న అసలు బైక్ రేసింగ్ గాని అసలు ఎవరికి కూడా మా అంత పోటుగాడు ఎవడు కూడా లేడని చెప్పి విర్రవీగిపోతూ ఉంటాడు. ఆ విర్రవీగే దుష్టత్వం దేవుడు ఒక్కసారిగా అణచివేయగల సమర్థుడండి. ఈ రోజున ఏ బైక్ వేసుకెళ్తూ ఉంటాడు, హఠాత్తుగా వెళ్ళి డివైడర్ ని కొట్టేస్తాడు, తలగా బద్దలైపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి జీవించినా, ఏ యవనస్తుడు జీవించినా, లేకపోతే తల్లిదండ్రులకి బాధ పెట్టే స్థితికి తీసుకొచ్చిన ఏ యవ్వనస్తులైనా సరే దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఎందుకంటే మరి ఏలి పిలిచి నాయన అలా చేయకూడదని చెప్తాడు కానీ ఆయన లెక్క చేయరు. అంటే తల్లిదండ్రులు అంటే లెక్కలేని స్థితి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నారే ముసలోళ్ళు, మీరేంటి మాకు చెప్పేది, మేము యవ్వనస్తులం, మా బలము, మా అందం, మా హంగు పొంగు మేమంతా కూడా అమ్మాయిలకు చూపించాలని చెప్పి విర్రవేగిపోతూ ఉంటారండి. ఈ విర్రవేగిన దుష్టత్వాన్ని దేవుడు చూస్తాడు 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 ఏదో ఒక రోజున హఠాత్తుగా ఒక రాయి వేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ హోప్ ని ఫినేహాసులు కూడా మరి దేవుని పరిచర్య కోసం స్త్రీలతో వ్యభిచారం చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న కానుకలు దొంగిలించి ఆ కానుకలు ఎక్కువగా వారు తెచ్చే వరకు కూడా అసహ్యం కలిగేలా వారు తీసుకోవడం కానీ, లేదా ఇలాగా యవ్వనస్తులైన బిడ్డలు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా దుర్వ్యసనాలు పాలై తల్లిదండ్రుల కష్టాన్ని రెక్కలు మొక్కలు చేసుకుని మరి ఆ యొక్క చేసిన ఆ కష్టార్జితాన్ని మీకు పంపిస్తుంటే వారు వ్యసనాలతో జీవిస్తుంటే దేవుని ఉగ్రత ప్రతి బిడ్డ మీద కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు చూసాడు హోప్ని ఫినేస్ భయంకరమైన దేవుని మందసం మోస్తున్న సమయంలో ఆ దేవుని మందసం జారిపోతుంది, పడిపోతుంది. ఇవన్నీ కూడా దేవుని చిత్తం అయితే బైబిల్ స్టడీలో చక్కగా వస్తాయండి, మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి. ఆ హోప్ ని ఫినేహాస్ మందసం మోసే సమయంలో అక్కడ మందసము ఎడ్ల మండి వెళ్లే సమయంలో అది జారిపోతుందేమో అని చెప్పి పట్టుకుని దేవుని మందసాన్ని ఎవరు పట్టుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి నిలిచి ఉండేసరికి అసలు దేవుని తాగడానికి కానీ, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచట కూడా అర్హత లేని వారు దేవుని మనసాన్ని పట్టుకోవడానికి అర్హత లేకుండా దేవుడు ఉగ్రత వెంటనే వచ్చి అగ్ని వారిని దహించి వేసి మరి నశించిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన తాకడానికి కానీ, ఆయన ముట్టుకోవడానికి కానీ, ఆయన అనుసరించడానికి, ఆయన సన్నిధి నిలిచడం కూడా నీకు నాకు యోగ్యత లేదు. అటువంటి పరిశుద్ధమైన దేవుని నీవు నేను కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటేనే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే నీవు నేను బ్రతకగలం గాని, లేదు నా ఇష్టము నా చిత్తం అని చెప్పి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులు కానీ, పెద్దవారిని కానీ గౌరవించకుండా, లెక్క చేయకుండా, దేవుడు అంటే భయము భక్తి లేని జీవితాలు కలిగి ఉంటే, లేకపోతే దేవుడి దగ్గర అడిగి పొందుకున్న ప్రతిదీ కూడా ఒక చిన్న పెన్సిల్ దగ్గర నుంచి మనకు కావాల్సిన ఏ వస్తువైనా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తేనే అది జరుగుతుంది, అది మనకు దొరుకుతుందని ఎవరైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టకుండా వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తారో వారి మీద దేవుని ఉగ్రత తప్పదు. కాబట్టి అటువంటి స్థితిలో ఉండడం, అటువంటి స్థితిలో బిడ్డలు పెంచడం, అటువంటి రీతిగా యవనస్తులు ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యవనస్తులు తమ నడత ఎలా శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం ద్వారా. అంటే ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికే మనల్ని ఏర్పరచుకున్నారు. కానీ అపవిత్రమైన అపరిశుద్ధమైన జీవితాలు జీవించి ఆ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవించడానికి నిన్ను నన్ను దేవుడు మరి సృష్టించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ సత్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. నిజమే, ఈ సంసోను చూడండి, సంసోను దేవునికి ప్రతిష్ఠుడుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది కదా, చక్కగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రతిష్ఠితుడిగా దేవుడు ఆ బిడ్డ నియమిస్తే ఆ యొక్క ప్రతిష్టతను పోగొట్టుకొని ఆ యొక్క బిడ్డ ఏం చేస్తాడంటే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి విఫలమవడం, మరి ఆ తర్వాత వేష్యలతో తిరగడం, ఈ స్థితిని బట్టి చివరికి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సంసోన్ గారు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. అంటే ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీకు ఆత్మహత్య
తప్పదు. అంటే నిన్ను నీవు మరి మరణింప చేసుకోవడం. అంటే మన ఆత్మను మనమే చంపివేసుకోవడం అనే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. అంటే నేననుకున్నది లేకపోతే నేను చేసింది తప్పు. ఒక దేవునికి ప్రతిష్ఠితగా ఉండాలి. ఒక దేవుని ఇశ్రాయేలు ప్రజలను కాపాడే వ్యక్తిగా ఉన్నతంగా ఉండాల్సిన గాడిద దవడ ఎముకతో కొడితే 1000 మంది పచ్చి గాడిద దవడ ఎముకతో కొడితే 10,000 మంది 1000 మంది చనిపోయినట్లుగా అలాగే ఆయన కార్యాలు ఎంతో శ్రేష్టం. అంత గొప్ప ప్రతిష్ఠితగా ఎన్నుకుంటే భయంకరమైన వేశ్యలతో తిరుగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడండి? దేవుని ఉగ్రత అతని మీద నిలిచింది. అతడు మరి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజున ఇటువంటి దుస్థితిలో అంటే దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల మాట వినకుండా ఏదైతే సంసోను వివాహం చేసుకున్నాడో, లేకపోతే దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళాడో దాన్ని బట్టి అతని యొక్క జీవితం ఆత్మహత్య పాలైంది. అటువంటి దుస్థితిలో యవ్వనస్తులు ఉండకూడదనే దేవుడు ఈ రీతిన మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఈ రోజున మరి జార్జ్ ముల్లర్ గారు చూసుకుంటే అండి, ఆయన ఒక దొంగగా, ఒక పోకిరిగా, భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జార్జ్ ముల్లర్ గారు. మరి ఆయన ఆ జీవితం అలా ఉండేది. ఎప్పుడైతే ఆయన దేవుడు దర్శించాడో మరి ఒకానొక దినాన లగ్జరీ లైఫ్ అంతా కూడా చక్కగా ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఉంటే కట్టడానికి డబ్బులు లేని స్తోమత ఆ డబ్బులు లేని స్థితిలో ఉంటే ఆ యొక్క హోటల్ యజమాని మరి జైలు పాలు చేస్తే, ఆ జైలు పాలైన ఆ వ్యక్తి ఆ యొక్క స్థితిలో ఆలోచిస్తూ దేవుని తెలుసుకున్నప్పుడు తన తండ్రి గారొచ్చి ఆ యొక్క ఆ రుణం అంతా చెల్లించినప్పుడు మరలా తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి మరి ఆయన చెప్పే మాటలు కానీ, దేవుని మాటలు కానీ ఆయనకి ఎక్కకపోవడం ద్వారా మరలా అదే పాపపు స్థితిలో పడిపోతే, మరలా దేవుడు అంటే ఒక దొంగగా ఉండేవాడు, పోకిరిగా ఉండేవాడు, దుర్వ్యసనాలతో ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని మరి దేవుడు దర్శించినప్పుడు, ఆ బిడ్డ అనేక మంది వీధి బాలలకి, దిక్కులేని వారికి, యొక్క ఆహ్, ఈ వీధిలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా అనాథలైన వారిని కూడా మరి ఒకానొక దినాన వారందరినీ కూడా సమకూర్చి, పెంచి, పోషించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిన జార్జ్ ముల్లర్ గారి స్టోరీ వింటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అంటే ఈ రోజున ఒక యవ్వనస్తుడు చక్కగా ఆశీర్వాదకరమైన ఉన్నతమైన భవిష్యత్తును సాధిస్తూ ఆశీర్వాదకరంగా వెళ్ళాల్సిన జార్జ్ ముల్లర్ లాంటి వారు లేకపోతే అనేక మంది అగస్టిన్ కూడా చూసుకుంటే సీజర్ అగస్టస్ చూసుకుంటే భయంకరమైన వేసలతో కూడిన జీవితం, ఆ వ్యసనాలతో కూడిన జీవితం, ఆ త్రాగుడనే జీవితం, ఆ వేశ్యలనే జీవితంలో తనను తాను అంకితం చేసుకున్నట్లుగా భయంకరమైన వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోయిన ఆ జీవితంలో తన తల్లి ఎప్పుడైతే ప్రార్థనా జీవితం మౌనిక తన తల్లి ఎప్పుడైతే ప్రార్థన కన్నీటి ప్రవాహంలో నేను పరలోకాన్ని కొట్టుకోవచ్చిన రీతిగా ఆగస్టుని ఎలా అయితే మారాడో ఈ రోజున అటువంటి వ్యసనాలతో కూడిన జీవితాన్ని చేస్తున్న ఏ ఒక్కరైనా సరే తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరు తమ బిడ్డల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. మన బిడ్డలు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారుమనసు పొందుకోవాలి. ఆ యొక్క నిత్య నాశనం నుంచి ఆ వ్యసనాల నుంచి విడిపింపడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదమైన కార్యాలు చూస్తాం. మన బిడ్డలకు అందుకేనండి మొదటి నుంచి కూడా చెప్తున్నాను ప్రతి పరిస్థితి కూడా వారికి అర్థమయ్యేలాగా మన కుటుంబ జీవితంలో ఇన్వాల్వ్‌మెంట్ చేయాలి. ఇన్వాల్వ్‌మెంట్ చేయడమే కాదు పరిస్థితులు తెలియచేయాలి. అంతేకాదు కుటుంబంలో బాధ్యతలు పంచాలి. అంతేకాదు కుటుంబ పరిస్థితులు తెలియచేయాలి. అంతేకాదు అన్ని విషయాల్లో కూడా వారిని పాలిభాగస్తులుగా చేసి వారిని ఏది కావాలన్నా సరే దేవుని అడిగి పొందుకోవాలనే ఆలోచన ఎవరైతే కలిగిస్తారో అంటే దేవుని వాక్యానుసారంగా తమ హృదయాలు చక్కగా కట్టుకోగలుగుతారు. ఏదైనా సాధించగలుగుతారు. అది కోచింగ్ సెంటర్‌లకు వెళ్ళినా, ట్రైనింగ్ సెంటర్‌లకు వెళ్ళినా, ఏ గొప్ప గొప్ప ఉద్యోగాలైనా, హోదాలైనా, పదవులైనా ఏది సాధించాలన్నా వాళ్ళ పెన్సిల్ దగ్గరే చక్కగా దేవుని సన్నిధిలో అడిగితే పెన్సిల్ వచ్చింది కదా! ఈ రోజు నాకు హెలికాప్టర్ కావాలంటే రాదా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. దాన్ని పొందుకుంటాడు. అంటే అంత ఈజీ లైఫ్‌ని వారికి అందించగలిగే స్థితి ఎలా వస్తుందంటే వాక్యానుసారంగా మన బిడ్డలను పెంచడం ద్వారా ఎలా పెన్సిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద వస్తు వాహనాల వరకు ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకుంటేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనే సత్యాన్ని ఎప్పుడైతే నీ బిడ్డలకు నువ్వు తెలియజేసి ఆశీర్వాదకరంగా పెంచుతావో అప్పుడే వారి జీవితాలు శ్రేష్టంగా ఉంటాయి. కాబట్టి అటువంటి జీవితాలు కలిగిన జీవితాలు మన బిడ్డలకు ఉండాలి కానీ, ఆత్మహత్యలు కానీ, లేకపోతే నేను ఇది చేయలేను, సాధించలేను, ఇది నా వల్ల కాదనే స్థితిలోకి వెళ్ళిపోయి, నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అలా మన బిడ్డలను పెంచవద్దు. ఎలా పెంచాలో ఆశీర్వాదకరంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి, ఈ రోజు నుంచైనా ప్రతిదీ కూడా పాలిభాగస్తులుగా చేసి, ప్రతి చిన్న పిన్నిస్ దగ్గర నుంచి కూడా ఈ రోజున పిన్నిస్ కూడా అండి అది దానంతట అదే రాలేదండి. ఆహ్
ఒక ఇన్వెన్షన్ అని జరిగింది. పిన్నిస్ ని మరి ఒక వ్యక్తి గుండె తన ఉద్యోగం కోల్పోయిన స్థితిలో భయంకరంగా ఇబ్బంది పడుతున్న స్థితిలో ఒక జేబు దగ్గర ఒక సూది గుండె సూది పెట్టుకుంటే అది గుచ్చుకోవడం ద్వారా గాయమవుతే అదేంటి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం లేని స్థితిలో ఇది చూస్తే ఈ గుండె సూది గుచ్చుకొని గాయమవుతుంది. ఇప్పుడు నేను ఎలాగా అని చెప్పి ఆ థాట్ లో నుంచి ఈ పిన్ ఇలా ఉండడం ద్వారా కదా గుచ్చుకుంది. దీనికి ఒక పిన్ సెట్ చేస్తే బాగుండని చెప్పి పిన్నిస్ సెట్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ ఆ యొక్క వ్యక్తి మరి పిన్నిస్‌ని కనుక్కోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున ఒక పిన్నిస్ కూడా ఒక ఇన్వెన్షన్ ద్వారా బయటకొచ్చింది. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క చిత్తంలోనే ఉంటేనే ఏ కార్యమైనా సాధించగలం, చేయగలం, దానిని పొందుకోగలం అన్న సత్యాన్ని మన బిడ్డలకు మరి తెలియజేద్దాం. అలా ఆశీర్వాదకరంగా మన బిడ్డల్ని పెంచుదాం. దేవుని యొక్క సన్నిధిలో వారిని ముందుకు కొనసాగేలా చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.